శ్రోతలందరికీ స్వాగతం. ఈరోజు మనం నిర్గమకాండంలోని ఒక ఆసక్తికరమైన అధ్యాయాన్ని లోతుగా పరిశీలిద్దాం. ఇది కేవలం ఒక పాత కథ కాదు. నిజానికి నాయకత్వానికి, వ్యవస్థల నిర్మాణానికి సంబంధించిన ఎన్నో ముఖ్యమైన విషయాలు ఇందులో ఉన్నాయి. మనం చూస్తున్నది 18వ అధ్యాయం. ముఖ్యంగా మోషేకి ఆయన మామగారైన ఇత్రోకి మధ్య జరిగిన ఒక సంభాషణ. అవును. మన చర్చ అంతా ఈ అధ్యాయంలోని వచనాల ఆధారంగానే ఉంటుంది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే అరణ్యంలో అంత పెద్ద సమూహాన్ని నడిపించడంలో, ముఖ్యంగా న్యాయం అందించడంలో మోషే ఎదుర్కొన్న ఒక పెద్ద సవాలు. దానికి ఇత్రో ఇచ్చిన ఆచరణాత్మకమైన సలహా, దాని వెనకున్న సూత్రాలు, వాటిని అర్థం చేసుకోవడం. నిజమే. వ్యవస్థీకరణ అంటే ఆర్గనైజేషన్, బాధ్యతలు పంచుకోవడం, బయట వాళ్ల సలహా తీసుకోవడం, ఇలాంటివి ఎంత ముఖ్యమో ఇది చూపిస్తుంది. ఆ సూత్రాలు ఈరోజుకి కూడా ఆశ్చర్యంగా సరిపోతాయి కదా. ఖచ్చితంగా. చాలామంది దీన్ని అంతగా పట్టించుకోరు గాని ఇందులో చాలా ప్రాక్టికల్ విజ్డమ్ ఉంది. ఆధ్యాత్మిక బాధ్యతలు, పరిపాలనా అవసరాలు, ఆ రెండిటినీ ఎలా బ్యాలెన్స్ చెయ్యాలో ఇది నేర్పుతుంది. ఒక వ్యక్తి గమనించిన చిన్న విషయం, ఇచ్చిన సలహా ఒక పెద్ద సమాజం యొక్క స్ట్రక్చర్నే ఎలా మార్చిందో మనమిప్పుడు చూస్తాం. అవును. మొదట ఆ నేపథ్యం కొంచెం చూద్దాం. ఐగుప్తు నుంచి ఇశ్రాయేలీయులు విడుదలయ్యారు కదా. అవును. దేవుడు వాళ్ల కోసం చేసిన అద్భుతాలు, ఈ వార్తలన్నీ మిద్యాను దేశంలో ఉన్న ఇత్రో దాకా వెళ్లాయి. ఓహో. అప్పుడు మోషే ఎక్కడున్నాడు? దేవుని పర్వతం దగ్గర, సీనాయి దగ్గర క్యాంప్ చేసుకునున్నాడు. ఆ సమయంలో ఇత్రో మోషేను కలవడానికొచ్చాడు. ఆసక్తికరంగా ఒంటరిగా రాలేదు. మోషే భార్య సిప్పోరాని, 2 కుమారుల్ని కూడా తీసుకొచ్చాడు. అంటే వాళ్ళంతకుముందు మోషేతో లేరా? అవును. మోషే వాళ్లను గతంలో ఇత్రో దగ్గరికి పంపించాడు. ఆ పిల్లల పేర్లు కూడా, వాటికర్థాలున్నాయి. ఒకరి పేరు గేర్షోము, అంటే నేను అన్యదేశంలో పరదేశీగా ఉన్నాను అని మోషే అనుకున్నదానికి గుర్తు. రెండో బాబు పేరు ఎలియెజరు, నా తండ్రి దేవుడు నాకు సహాయం చేసి ఫరో కత్తి నుంచి నన్ను తప్పించాడు అన్నదానికి గుర్తుగా. అంటే ఆ పేర్లే మోషే జీవితంలోని ముఖ్య ఘట్టాలని సూచిస్తున్నాయన్నమాట. అవును. దేవుడి మీద ఆధారపడటానికి కూడా. మరి వాళ్ల కలయిక ఎలా ఉంది? చాలా ఆప్యాయంగా ఉంది. మోషే వెళ్ళి మామకు వందనం చేసి ముద్దు పెట్టుకోవడం, క్షేమ సమాచారాలు అడగటం, ఇదంతా కుటుంబ బంధాన్ని చూపిస్తుంది. కాని గుడారంలోకి వెళ్ళాక సంభాషణ మారింది. అంటే కేవలం కుటుంబ విషయాలు కాదు. మోషే యెహోవా ఇశ్రాయేలీల కోసం ఫరోకి, ఐగుప్తీయులకి ఏం చేశాడో అంతా వివరించాడు. మార్గంలో వాళ్లకొచ్చిన కష్టాలు, దేవుడు ఎలా విడిపించాడో అన్ని చెప్పాడు. ఒక సాక్ష్యంలాగా అన్నమాట. మరి ఇత్రో ఎలా స్పందించాడు? విని ఊరుకున్నాడా? లేదు. చాలా సంతోషించాడు. కేవలం సంతోషించడమే కాదు, యెహోవాను స్తుతించాడు కూడా. ఆయన మాటల్లోనే విశ్వాసం కనిపిస్తోంది. ముఖ్యంగా ఆ 11వ వచనం. ఏమనుంది? ఐగుప్తీయులు గర్వించి ఇశ్రాయేలీయుల మీద చేసిన దౌర్జన్యమును బట్టి యెహోవా సమస్త దేవతల కంటే గొప్పవాడని ఇప్పుడు నాకు తెలిసినది. ఓహో, ఇది చాలా ముఖ్యమైన విషయం. మిద్యాను యాజకుడు కదా ఆయన? అవును. ఆయన యెహోవాయే అందరికన్నా గొప్ప దేవుడని ఒప్పుకోవడం. ఇది దేవుని కార్యాలు ఎంత ప్రభావం చూపాయో తెలియజేస్తుంది. ఆ తర్వాత బలులర్పించడం, భోజనం చేయడం కూడా జరిగాయి కదా. అహరోను, పెద్దలు కూడా వచ్చారు. అవును, అది కూడా ముఖ్యమే. అది ఒకరినొకరు అంగీకరించడం, గౌరవించడం, సహవాసం, వీటన్నింటినీ సూచిస్తుంది. ఇత్రో అన్యుడైనా ఆయన జ్ఞానాన్ని వాళ్లు గుర్తించినట్టున్నారు. ఇది తర్వాత జరగబోయేదానికి ఒక పీఠిక లాంటిది. అంటే ఆయన చెప్పబోయే సలహాకి ఒక క్రెడిబిలిటీ ఇచ్చిందన్నమాట. ఖచ్చితంగా. ఆయన ఎవరో అపరిచితుడు కాదు, మోషేకి బంధువు, దేవుణ్ణి గౌరవించే వ్యక్తి అని తెలిసింది. కాబట్టి ఆయన సలహాకి బరువుంటుంది. ఆయనేం చూశాడంటే, మోషే ఒక్కడే ఉదయం నుంచి సాయంత్రం వరకు కూర్చుని ప్రజల మధ్య గొడవలు తీరుస్తూ న్యాయం చెబుతున్నాడు. అబ్బో, లక్షలాది మందికి ఒక్కడేనా? ఎంత పెద్ద క్యూ ఉండేదో. అదే, ప్రజలంతా ఆయన చుట్టూ నిలబడి ఉన్నారు. ఆ దృశ్యం చూసి ఇత్రోకి ఆశ్చర్యం, బహుశా కాస్త ఆందోళన కూడా కలిగి ఉంటుంది. అంటే ఆ పద్ధతి సరికాదని వెంటనే అర్థమైపోయిందన్నమాట. అవును. ఇత్రోకి నాయకత్వ అనుభవం ఉంది కదా. వెంటనే మోషేను సూటిగా అడిగాడు, నువ్వు ఈ ప్రజలకు చేస్తున్న ఈ పనేంటి? ఉదయం నుంచి సాయంత్రం వరకు నువ్వొక్కడివే కూర్చుంటే వీళ్ళంతా నీ చుట్టూ నిలబడటమేంటి అని. అది విమర్శలాగా కాకుండా ఒక ప్రశ్నలాగా ఉందన్నమాట. ఎందుకిలా జరుగుతోంది అని. అవును, ఒక నిర్మాణాత్మకమైన ప్రశ్న. దీనివల్ల నాయకుడి ఆరోగ్యం దెబ్బతింటుంది, ప్రజల సమయం వృధా అవుతుంది, అసలు వ్యవస్థే సరిగా పనిచేయదు.
ఇవన్నీ ఆ ప్రశ్నలో ధ్వనించాయి. మరి మోషేకి తెలియదా? ఆయనే కదా నాయకుడు, దేవుడితో మాట్లాడేంత గొప్పవాడు. ఈ చిన్న సమస్యని గుర్తించలేకపోయాడా? అది మంచి పాయింట్. కొన్నిసార్లు మనం చేసే పనిలో ఎంత లీనమైపోతామంటే మొత్తం సిస్టంలోని లోపం కనిపించదు. మోషే ఉద్దేశ్యం మంచిదే. ప్రజలు దేవుని తీర్పు కోసం వస్తున్నారు, వాళ్ల గొడవలు దేవుని చట్టాల ప్రకారం పరిష్కరిస్తున్నాను అని చెప్పాడు. అది ఆయన బాధ్యతే కదా. అవును, బాధ్యతే. కాని ఆ బాధ్యతను నిర్వర్తించే విధానం సరైనది కాదని ఆయన గ్రహించలేదు. బహుశా నేను కాకపోతే ఇంకెవరు అనుకున్నాడేమో. లేకపోతే అన్నీ తానే చెయ్యాలనే భారం, అది కూడా కావచ్చు. నాయకుల్లో ఇది సహజం. ఈ పరిస్థితిని చూసి ఇత్రో సమస్య చెప్పడమే కాదు, పరిష్కారం కూడా ఇచ్చాడు కదా. అదే అసలు కీలకమైన భాగం. ఖచ్చితంగా. ఇత్రో చాలా స్పష్టంగా చెప్పాడు, నీవు చేయుచున్న పని మంచిది కాదు అని ముఖం మీదే చెప్పాడు. అలాగా? అవును. ఎందుకంటే ఇలాగే కొనసాగుతే నీవునూ నీతో ఉన్న ఈ ప్రజలను నిశ్చయముగా నలిగిపోదురు అని హెచ్చరించాడు. నలిగిపోవడం అంటే? నాయకుడికి ప్రజలకు కూడా ఈ పని నీకు చాలా భారం, నువ్వొక్కడివే చేయలేవు అని స్పష్టం చేశాడు. ఇది బర్నౌట్ గురించిన మొట్టమొదటి హెచ్చరికలలో ఒకటేమో. మరి పరిష్కారం? ఇత్రో ఏం చేయమన్నాడు? ఆయన సలహా ఎలా ఉంది? చాలా సిస్టమాటిక్గా ఉంది. ఒక 3 భాగాల ప్లాన్లాగా చెప్పాడు. 1. మోషే పాత్రను మార్చడం. ఆయన ముఖ్యమైన పని ప్రజల కోసం దేవుని ముందు నిలబడటం, వాళ్ల సమస్యలు దేవుడికి చెప్పడం, దేవుని ఆజ్ఞలు ధర్మశాస్త్రాలు వారికి బోధించడం, వాళ్లు ఎలా నడవాలో ఏం చేయాలో నేర్పించడం. అంటే స్ట్రాటజిక్ పనుల మీద ఫోకస్ చేయమని. అవును, హై లెవెల్ ఆధ్యాత్మిక నాయకత్వం బోధన మీద దృష్టి పెట్టాలి. 2. ప్రతినిధుల వ్యవస్థను ఏర్పాటు చేయడం. ఇదే చాలా ముఖ్యం. ప్రజలందరిలో నుండి సమర్థులైన వారిని ఎన్నుకోవాలి. కేవలం సమర్థులైతే సరిపోతుందా? లేదు, అక్కడే ఉంది అసలు విషయం. వాళ్ళకి కొన్ని క్వాలిటీస్ ఉండాలని చెప్పాడు. దైవభక్తి అంటే దేవుడంటే భయం, గౌరవం ఉండాలి. సత్యాసక్తి అంటే నిజాయితీ పరులై ఉండాలి. ఇంకా లంచగొండులు కానివారు, అంటే అన్యాయంగా సంపాదించడాన్ని ద్వేషించేవాళ్లు. ఇలాంటి వాళ్లను ఎన్నుకొని ఎలా నియమించాలి? వారిని 1000 మందికి, 100 మందికి, 50 మందికి, 10 మందికి ఇలా వివిధ స్థాయిలలో అధిపతులుగా, న్యాయాధిపతులుగా నియమించాలి. ఒక హైరార్కీ అన్నమాట. ఓహో, ఒక స్ట్రక్చర్ లాగా. అవును. 3వది న్యాయం తీర్చే పద్ధతిని మార్చడం. ఈ నియమించిన నాయకులు తమ కింద ఉన్న ప్రజలకు ఎప్పుడూ న్యాయం తీరుస్తూ ఉండాలి. చిన్న చిన్న గొడవలు, మామూలు విషయాలు, అల్ప విషయాలు వాళ్లే పరిష్కరించాలి. మరి పెద్ద కేసులు? కేవలం చాలా కష్టమైనవి, పెద్దవి, గొప్ప వ్యాజ్యములు మాత్రమే పై స్థాయికి, చివరికి మోషే దగ్గరికి తీసుకురావాలి. దీనివల్ల భారం పంచుకోబడుతుంది. అదే ఇత్రు మాటల్లోనే, వారు నీతో కూడా ఈ భారమును మోసిన ఎడల నీకు సులువుగా ఉండును అని. భారం తగ్గుతుంది కదా. ఆ నాయకులకుండాల్సిన లక్షణాలు చెప్పారు గదా. సామర్థ్యం, దైవభక్తి, నిజాయితీ, లంచం తీసుకోకపోవడం. ఇవి ఈనాటి నాయకులు కూడా అవసరమే అంటారా? అస్సలు. ఇవి ఎప్పటికీ అవసరమైనవే. ఆలోచించండి, సామర్థ్యం లేకపోతే పనిచెయ్యలేరు. దైవభక్తి లేకపోతే అధికారముంది కదా అని అడ్డదార్లు తొక్కే ప్రమాదముంది. జవాబుదారీతనం ఉండదు. నిజమే. నిజాయితీ లేకపోతే ప్రజల నమ్మకం పోతుంది. ఇక లంచగొండితనం, అది ఉంటే మొత్తం వ్యవస్థే కుళ్ళిపోతుంది. న్యాయం జరగదు. అవును. కాబట్టి ఇత్రో కేవలం ఒక స్ట్రక్చర్ మార్చమని చెప్పలేదు, ఆ స్ట్రక్చర్ను నడిపే మనుషుల క్వాలిటీ గురించి కూడా స్పష్టంగా చెప్పాడు. అయితే ఇత్రో తన సలహాకు ఒక కండిషన్ కూడా పెట్టాడంటున్నారు, దేవుని ఆమోదం గురించి. అవును, అది చాలా ముఖ్యం. ఇత్రో చాలా ప్రాక్టికల్ సలహా ఇచ్చాడు. కాని చివర్లో ఏమన్నాడంటే, దేవుడిలా చెయ్యమని నీకు ఆజ్ఞాపిస్తేనే అప్పుడు నువ్వు ఈ భారాన్ని తట్టుకోగలవు, ప్రజలు కూడా ప్రశాంతంగా వాళ్ల ఇళ్లకు వెళ్లగలరు అని. అంటే నా సలహా బావుంది సరే, కాడి దేవుణ్ణడుగు అన్నట్టు. ఖచ్చితంగా. ఇది ఇత్రో వివేకాన్ని, వినయాన్ని చూపిస్తుంది. తన జ్ఞానాన్ని దైవచిత్తానికి లోబడి ఉంచాడు. ఇంత మంచి సలహా విన్నాక మోషే ఎలా రియాక్ట్ అయ్యాడు? ఏమైనా ఈగో ఫీలయ్యాడా? నాకు తెలీదా అన్నాడా? అదే కదా గొప్ప విషయం. మోషే అంత పెద్ద నాయకుడైనా, ప్రవక్తైనా తన మామ, అందులోనూ వేరే జాతికి చెందిన మిద్యానీయుడు చెప్పిన మాట విన్నాడు. బైబిల్ చాలా సింపుల్గా చెబుతుంది, మోషే తన మామ మాట విని అతడు చెప్పినదంతయూ చేసెను. అంటే అహంకారం చూపించలేదు. అస్సలూ లేదు. సరైన సలహా ఎక్కడినుంచి వచ్చినా స్వీకరించడానికి సిద్ధంగా ఉండటం, అదే నిజమైన నాయకత్వ లక్షణం. కేవలం వినడమేనా, లేక అమలు చేశాడా? వెంటనే అమలు చేశాడు.
ఇత్రో చెప్పినట్టే సమర్థులు, దేవుడంటే భయమున్నవాళ్లు, నిజాయితీపరులు, లంచం ద్వేషించేవాళ్లు అలాంటి వాళ్లను ఇశ్రాయేలీయులందరిలో ఎన్నుకున్నాడు. ఆ హైరార్కీ ప్రకారం నియమించాడా? అవును, 1000 మందికి, 100 మందికి, 50 మందికి, 10 మందికి అధిపతులుగా, న్యాయాధిపతులుగా నియమించాడు. ఆ వ్యవస్థనే ఏర్పాటు చేశాడు. మరి ఫలితం వర్కౌట్ అయిందా ప్లాన్? ఖచ్చితంగా అయ్యింది. ఆ నియమితులైన నాయకులు ఎప్పుడూ ప్రజలకు న్యాయం తీరుస్తూ వచ్చారు. చిన్న చిన్న కేసులు వాళ్లే చూసుకున్నారు. కఠిన వ్యాజ్యములు మాత్రమే మోషే దగ్గరకొచ్చేవి. దానివల్ల మోషేకి భారం తగ్గింది, ప్రజలకి కూడా న్యాయం త్వరగా అంది ఉంటుంది. అవును, సిస్టమ్ ఎఫిషియెంట్గా మారింది. అంత పెద్ద సమాజాన్ని నడపడానికి అది ఒక మంచి స్కేలబుల్ స్ట్రక్చర్ అయింది. తన సలహా పనిచేయడం చూశాక ఇత్రో ఏం చేశాడు? అక్కడే ఉండిపోయాడా? లేదు, తన పని అయిపోయిందని, సమస్య తీరిందని సంతృప్తి చెంది మోషే దగ్గర సెలవు తీసుకుని తన దేశానికి మిద్యానుకు వెళ్ళిపోయాడు. ఓకే, అంటే వచ్చి సమస్యను గుర్తించి పరిష్కారం చెప్పి అది అమలయ్యాక వెళ్ళిపోయాడు. అవును, లక్ష్యం నెరవేరింది. మరి ఈ మొత్తం కథలోంచి, ఈ సంభాషణలోంచి మనం నేర్చుకోవాల్సిన ముఖ్యమైన పాఠాలేంటి? నాకైతే ఆ పరిశీలన, అబ్జర్వేషన్ చాలా నచ్చింది. నిజమే, మొదటి పాఠం అదే. ఇత్రో శ్రద్ధగా గమనించాడు కాబట్టే సమస్య తెలిసింది. రెండవది డెలిగేషన్, బాధ్యతలు అప్పగించడం. లీడర్ ఎంత గొప్పవాడైనా అన్నీ తనే చెయ్యలేడు. సరైన వాళ్లను ఎంచుకుని వాళ్లకి అధికారమివ్వాలి. దానివల్ల లీడర్ భారం తగ్గడమే కాదు, కొత్త లీడర్లు తయారవుతారు కూడా. ఖచ్చితంగా. మూడవది మోషే ఆ సలహాను వినయంగా స్వీకరించడం. లీడర్షిప్లో వినయం ఎంత అవసరమో ఇది చూపిస్తోంది. నాలుగవది వ్యవస్థీకరణ, ఒక స్ట్రక్చర్ ఉండటం. పెద్ద గ్రూపులను మేనేజ్ చేయాలంటే ఒక పద్ధతి, ఒక నిర్మాణముండాలి. లేకపోతే అంతా గందరగోళమే. ఆ హైరార్కీ అనేది భారాన్ని పంచి నిర్ణయాలు తీసుకోవడానికి హెల్ప్ చేస్తుంది. ఇక ఐదవది ఆ నాయకుల ఎంపికకు చెప్పిన లక్షణాలు. అవును, కేవలం టాలెంట్ కాదు, క్యారెక్టర్ ముఖ్యం. దైవభక్తి, నిజాయితీ, లంచం తీసుకోకపోవడం ఇవి ఫౌండేషన్ లాంటివి. ఆరవదిగా బయటివాళ్ల సలహా విలువ. కొన్నిసార్లు మన ప్రాబ్లమ్స్ మనకు కనపడవు. అవును, ఇత్రో బయటి వ్యక్తి కాబట్టే అంత క్లియర్గా చూడగలిగాడేమో. మన జీవితాల్లో, సంస్థల్లో కూడా బయటివారి ఫీడ్బ్యాక్కి ఓపెన్గా ఉండాలి. ఎన్నో ప్రాక్టికల్ పాఠాలు నేర్పుతోంది. నిజమే, ఇది లీడర్షిప్, ఆర్గనైజేషన్, హెచ్ఆర్ మేనేజ్మెంట్, ఫీడ్బ్యాక్ తీసుకోవడం వీటన్నింటికీ ఒక కేస్ స్టడీ లాంటిది. ఆధ్యాత్మిక బాధ్యతలకి, పరిపాలనా అవసరాలకి మధ్య బ్యాలెన్స్ ఎలా సాధించాలో కూడా చూపింది. అవును, మోషే తన ముఖ్యమైన ఆధ్యాత్మిక పాత్రను వదలకుండానే రోజువారీ భారాన్ని తగ్గించుకోగలిగాడు. తను, ప్రజలు కూడా నలిగిపోకుండా ఉన్నారు. మన శ్రోతలు ఆలోచించడానికి ఒక చివరి విషయం వదిలిపెడదాం. ఇత్రో సలహాలో లంచగొండులు కానివారు అనే లక్షణం మీద అంత నొక్కి చెప్పాడు గదా. అవును, ఏదైనా న్యాయవ్యవస్థలో, పరిపాలనలో లేదా ఏ నాయకత్వంలోనైనా నిజాయితీ, అవినీతి పట్ల వ్యతిరేకత అనేవి పునాది లాంటివి. ఆ పునాది బలహీనపడితే ప్రజల నమ్మకానికి ఏమవుతుంది? ఆ వ్యవస్థ నిలబడుతుందా? ఆ లక్షణం కేవలం ఉంటే బావుండు అనుకునేదా, లేక అది లేకపోతే అసలు వ్యవస్థై మనుగడ సాగించలేదా? దీని గురించి ఆలోచించాలి. ఈనాటి మన విశ్లేషణ ఎంతటితో ముగిద్దాం. నిర్గమకాండములోని ఈ అధ్యాయమందించే పాఠాలు ఎప్పటికీ విలువైనవి.